మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఫైనల్ గా డొక్కా గారి యొక్క పొలిటికల్ గోల్ ఏంటి అసలు అచీవ్మెంట్? అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను చాలా డ్రీమ్స్తో వచ్చాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఏం లేదు, ప్రజల్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ చేసి కింద సమాజాన్ని ఒక కల్చరల్గా ఒక హై పొజిషన్లో తీసుకెళ్ళాలి. వాళ్ళకి కొన్ని సిస్టమ్స్, కొత్త సిస్టమ్స్ నేర్పించాలి, కొత్త ఆలోచనలు నేర్పించాలి. సమాజంలో వాళ్ళకి గౌరవం తేవాలి. వాళ్ళకి అత్యధిక సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందో అలాంటి ఆలోచనలు కింద సమాజం రావాలి, వాళ్ళు ఎదగాలి, సమాజంలో వాళ్ళ గౌరవం పొందాలి. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇది ఇంకా విస్తృతం చేస్తాను వాటిని. ఓకే, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో లౌకికవాదం అనే టాపిక్ పైన పిహెచ్డి చేస్తున్నారు కదా, పూర్తయిందా థీసిస్ అంతా కూడా? థీసిస్ పిహెచ్డి సబ్మిట్ చేశానండి. చేసిన అది కొంచెం ప్రాసెస్లో ఉండగా మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను. ఎందుకు? అంటే నా ఆలోచనలు కొంచెం మారాయి. మీ ఆలోచన మారిందా, వ్యవస్థ మారిందా? నా వ్యవస్థలో ఉన్న పరిస్థితులు మారాయా? లేదు, నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఏంటి ఆ ఆలోచనలో మార్పు? ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాలో గాంధీ ప్రవేశించాడు. ఓకే, గాంధీ బాగా చదువుతాం, గాంధీ గారి ఆలోచనలు బాగా ప్రచారం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం గాంధీ గారి జన్మదినం, వర్ధంతి కార్యక్రమాలు, నెల గాంధీ అనే కార్యక్రమాలు, ఈ విధంగా డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. గాంధీ గారి గురించి కొన్ని పత్రికల వ్యాసాలు కూడా రాశాను నేను. బహుశా అంటే మీరు చెప్తే కొంత ఈ పార్టీలు మారటం వల్ల నాకు కూడా సిగ్గుగా ఉంది, కానీ నా పర్సనల్ లైఫ్లో, నా ఆలోచనలో, నా థింకింగ్లో ప్రతి అంశంలో గాంధీ గారు ఉంటారు. నా డైలీ లైఫ్ అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం. నేను ఒక అవినీతి చేయలేదు, అబద్ధం ఆడలేదు. లేకపోతే కొత్త భాష కొంచెం ఇంప్రూవ్ చేయను, నా కాన్షియస్గా చేయను. ఒకళ్ళు పొరపాటు చేసినా మళ్ళీ నేనంటే వాళ్ళు సారీ చెప్తాను. ఫ్లోలో ఏదైనా అన్నా పొరపాటు అయిందని చెప్తాను. నేను తప్పు చేయను. నేను చాలా నా కాన్షియస్. మా అమ్మ ఒప్పుకోదు, మా అమ్మ కనిపిస్తుంది నాకు వెంటనే. అమ్మగారి పేరు ఏంటండి? లోలమ్మ. నాన్నగారి పేరు? భిక్షం. ఏం చేశారు వారు? మా నాన్న టీచర్గా చేశారు. ఓకే, టీచర్ కుమార్. మీ స్వగ్రామం మీద? గురజాల. ఎంతమంది సంతానం వారికి? మేము 6 సిస్టర్స్, మేము 2 బ్రదర్స్. 8 మంది. మీరు పెద్దవారా? మా అన్నయ్య పెద్దవాడు చనిపోయాడు. మా సిస్టర్స్ కూడా 2 చనిపోయారు. ఇప్పుడు ఒక 4. మీ స్టడీస్ అంతా? నా స్టడీస్ గురజాల ఇంటర్మీడియట్ వరకు అండి. డిగ్రీ మాచర్ల, యూనివర్సిటీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ. ఏ సబ్జెక్ట్లో చేశారు? లాలోని పిహెచ్డి కూడా. డిగ్రీ మాచర్ల. అంటే మళ్ళా డిగ్రీ లా చేశారు? డిగ్రీతో లా చేశారు. ఏసీ కాలేజీ. డిగ్రీ నేను బిఎస్సీ బయాలజికల్ సైన్స్. ఓకే ఓకే. మెడిసిన్, నేను మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశాను. ఓకే, రాలే, అది ఏదో 2-3 మార్కులు పోయింది. ఓకే. తర్వాత మీరు రైల్వేస్లో ఏదో టచ్? లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఓకే, రైల్వేస్కి లీగల్ అడ్వైజర్గా ఉంటూ తర్వాత రాజకీయాల పట్ల ఆకర్షణ. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి. ఓకే, స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాను నేను. ఓకే, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. ఆ తర్వాత అదొక పాయగా వస్తూ ఉంది రాజకీయ కుతూహలం. అట్లా 99లో కూడా ట్రై చేశాను టికెట్. 99 కూడా దగ్గరగా ఢిల్లీ దాకా పోయింది, నా పేరు మిస్ అయింది. తర్వాత 2004కు వచ్చింది. ది బెస్ట్ స్ట్రైట్ చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రోషయ్య గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు బెటర్ అంటారు వీళ్ళలో? ఒక్కొక్కడు ఒక స్టైల్ అండి. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ఆయన స్టైలు, అదొక అప్రోచ్. ఆయన దగ్గర ఏంటంటే నాలాంటి వాళ్ళని దూరంగా ఉన్న పిలిచి గౌరవించేవాడు ఆయన. అదొక స్టైల్. బాగా మాస్ లీడర్ ఆయన, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. పేదల పట్ల కూడా కొంచెం కైండ్ హార్ట్. చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందంటే బాగా ఎంకరేజ్ చేస్తాడు. బహుశా నేను కంటిన్యూ అయ్యి ఉంటే నన్ను ఏ స్థాయిలో పెట్టుండేవాడు. నాకు ఎక్కడో ఇన్కన్వీనియన్స్ వచ్చి నేను అది కూడా వైసీపీలో ఉన్న మిత్రులు, స్నేహితులు వీళ్ళ సాంగత్యం వల్ల దెబ్బతిన్నాను. దెబ్బతింటే పాపం వాళ్ళేదో ముంచారని కాదు, అక్కడికి వెళ్ళాక జగన్ గారు మారిపోయారు. తత్వం బోధపడింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మారాడు. ముఖ్యమంత్రి అయిన 2-3 నెలల తర్వాత అసలు ఆయన విశ్వరూపం బయటకు, అసలు మనిషి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ధ్వంసం చేసుకున్నాడు. ఇంత పరిపాలన చేశాడు, సంక్షేమం చేశానని పేరే కానీ అంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి తేడా ఏంటి? నో మ్యాచ్ అండి. రాముడు రావణాసురుడు తేడా ఉంది. మరి రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసారా? రోషయ్య గారు మెచ్యూర్డ్ పర్సన్ కదండి. కిరణ్ కుమార్ గారు అంత మెచ్యూర్డ్ లేదు. లేకపోతే తన చేతనే గవర్నెన్స్ చేశాడు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి అంత ఫెయిర్ మనిషి కాదు.
థ్యాంక్ యూ డొక్క మాణిక్య వసంత్ గారు. ఇప్పటికే అంటే ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న మీరు ఇక మీదటైనా కండువాలు మార్చడం మానేసి స్థిరత్వం లేని నాయకుడు అన్న పేరు నుంచి మీరు తప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క మాట, నా ఎజెండా మారలేదు. ఓకే, నా జెండా మారినా మీ ఎజెండా ఎజెండా మారలేదు. పూర్ పీపుల్ కోసం నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాను. పేదల పక్షపాతిగా ఉన్నాను. నేను పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తాను. నా ఆలోచన, నా ఎజెండా ఎట్టి పరిస్థితిలో మారలేదు. ఎక్కడో ఉండాలి కాబట్టి ఉంటుంది. అద్దిల్లు మారినా డొక్క గారు ఎజెండా మారదు. ఓకే, ఖచ్చితంగా మీరు అలాగే ముందుకు పోవాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ, నమస్తే అండి.